తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక సామాన్యుడు ₹1,00,00,000 సంపాదించడం ఒక 10 సంవత్సరాల్లో పాసిబుల్ అవుతుందా? ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది ఎందుకు చాలా కష్టతరంగా చూస్తుంటారు అందరూ. చాలామంది ఇది ఇంపాసిబుల్ అని చెప్తా ఉంటారు. కానీ ఇది పాసిబుల్ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ మనకి క్రమశిక్షణ ఉండడం అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో. సో దీనికి సంబంధించి ఇది ఎలా పాసిబుల్ అవుతుందని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సార్, ఒక పర్సన్ ఒక ₹1,00,00,000 సంపాదించడం అనేది మైండ్లో ఇంపాసిబుల్ గానే ఫస్ట్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఒక 10 years డౌన్ ది లైన్లో అది పాసిబిలిటీ అవడానికి ఎలాంటి స్కోప్ ఉంది, ఎలాంటి ప్రాసెస్ ఉంది చెప్తారా? విరాట్ గారు, మంచి సబ్జెక్ట్ అండి ఇది. యాక్చువల్గా 1 crore క్రియేట్ చేయాలని చాలా మందిలో వేరియస్ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటనేది చాలా మాట్లాడుకుంటుంటారు, కానీ చేయలేకపోతుంటారు. రీజన్స్ ఏంటంటే సార్, నేను చూసే మెయిన్ రీజన్స్ ఏంటంటే, మన మాట్లాడుకున్నట్టుగా 3 reasons నాకు జనరల్గా కనబడే రీజన్స్ అంటే, ఒకటి ఫియర్, రెండోది గ్రీడ్, మూడోది ఏంటంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ మనకి రిటర్న్స్ ఏదైతే చూస్తూ మార్చేస్తుంటారు. ఓకే, మెయిన్ రీజన్. సో సార్, జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ 1 crore అనేది 10 yearsలో ఒక ఎస్ఐపి చేసి లేదా ఒక లంసమ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఎవరి దగ్గర అయితే లంసమ్ అమౌంట్ ఉందో ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ 43,000 సిప్ చేస్తే 10 yearsలో 1 crore ఫామ్, 12% రిటర్న్స్ కానీ ఆన్ యావరేజ్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 crore క్రియేట్ అవుతుంది. అదేవిధంగా 33 lakhs 32 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేసి 10 years వదిలేస్తే 1 crore అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే, మార్కెట్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం, రైట్? మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. సిప్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, సిప్ పెట్టిన వాళ్ళైనా లేకపోతే లంసమ్ పెట్టిన వాళ్ళైనా ప్రతి ఇయర్ మన రిటర్న్స్ చూస్తూనే ఉంటారు, రైట్? చూసి ఆ రిటర్న్స్ రాలేనప్పుడు ఏం చేస్తుంటే తీసేసి మార్చేస్తుంటారు. ఫియర్, దట్ ఈస్ ఫియర్. లేదు, సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రీడీ. అంటే మనం మంచి రిటర్న్స్ వస్తున్నాయి, మనకు అనుకున్న రిటర్న్స్ వస్తున్నాయి, కానీ ఇంకో స్కీమ్స్ కంపేర్ చేసుకుని అది ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే, ఆల్వేజ్ ఒక స్కీమ్ పర్ఫామ్ చేసింది అస్తమాన అదే పర్ఫామ్ చేస్తుందని లేదు. ఒక సైకిల్ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మన రిటర్న్స్ అనేది జనరేట్. మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే, మనకి ఎంత రిటర్న్స్, మనం అనుకునే రిటర్న్స్ వస్తుందా, మనం ఒక గోల్ 1 crore అనుకుంటున్నాం, దానికి మనం కరెక్ట్ పాత్లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సార్, థర్డ్ నేను చెప్పాను కదా, ఫియర్, గ్రీడీ. మూడోది ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ ఎప్పుడైతే ఇప్పుడు సిప్ స్టార్ట్ చేశారనుకున్నాం, 43,000 సిప్ స్టార్ట్ చేసి 10 years ఇన్వెస్ట్ చేస్తే 1 crore వస్తుంది. మీరు అనుకుంటారు, ఈరోజు నేను 43,000 సిప్ స్టార్ట్ చేయగలను, కంటిన్యూ చేయగలను అనుకుంటారు. రేపు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డిస్కంటిన్యూ అయితే మనం 1 crore క్రియేట్ చేయలేం. ఎప్పుడైతే ఎవరైనా ఇన్వెస్ట్ 1 crore కానీ క్రియేట్ చేస్తారో, గుర్తుపెట్టుకోండి సార్, 1 crore ఫస్ట్ crore 1 crore ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఏ మధ్యన ఏ ప్రాబ్లంలు వస్తాయో తెలియదు, ఆపుతామో తెలియదు. లేకపోతే మన ఫియర్ వల్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వల్ల ఆపేస్తామో కంటిన్యూ చేస్తామో తెలియదు, ఫియర్ వల్ల తీసేస్తామో డబ్బులు తెలియదు. అంటే ఫియర్ అంటే నెగిటివ్ రిటర్న్స్ కానీ ఎప్పుడైనా బిగ్ ఫాల్ చూసినప్పుడు మనం తీసేస్తామో ఆ ఫియర్ వచ్చేస్తుంది. లేదు, నాకు ఇంకా కావాలని చెప్పి మారుస్తూ ఉంటారు ఎక్కువ. సో ఈ 3 reasons చాలా మెయిన్ సార్. ఈ రీజన్స్ ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ చేసి మన సిప్ కానీ లంసమ్ కానీ ప్లాన్ చేసుకుంటే 1 crore క్రియేట్ చేయగలుగుతున్నాం సార్. ఎవరైతే 1 crore క్రియేట్ చేస్తారో 10 yearsలో చేసేస్తారో, వాళ్ళది నెక్స్ట్ ఫస్ట్ 1 crore 10 yearsలో అవుతుంది కదా, నెక్స్ట్ అదే 1 crore 2 crore 4.5 yearsలో 2 crore అయిపోతుంది. అదే థర్డ్ crore 3 crore 3 yearsలోనే అయిపోతుంది. అంటే అక్కడి నుంచి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా పెరుగుతుంటుంది, బాగా యాక్ట్ అవుతుంది. 7 years తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కనబడుతుంది. సో 3 reasons చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఫస్ట్ 1 crore అనేది చాలా మంది ప్లాన్ చేస్తారు కానీ ఫెయిల్ అయిపోతుంటారు.
దానికి రీజన్ మూడు సార్, మళ్ళీ చెప్తున్నాను అది 3 రీజన్. ఒకటి ఫియర్, ఓకే. మార్కెట్ పడేటప్పుడు తీసేస్తుంటారు. గ్రీడీ, అంటే మనకి వస్తున్న రిటర్న్స్ మన ప్లాన్ పరంగా ఉంటుంది, కానీ ఇంకో స్కీమ్లో ఎక్కువ వస్తుందని చెప్పి మారుస్తుంటారు. ఇక్కడ నుంచి అక్కడ మార్చినప్పుడు అది పడినప్పుడు అదొక రీజన్, మళ్ళీ తీసేస్తుంటారు. మూడో రీజను డిస్కంటిన్యూ, అంటే కంటిన్యూటీ కానీ ఇన్కమ్ సోర్స్లో లేకపోతే మళ్ళీ అక్కడ ఆపేస్తారు. అంటే 1 CR క్రియేట్ చేయలేరు. మీరు చెప్పినట్టుగా డిసిప్లిన్డ్ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసి 1 CR కానీ క్రియేట్ చేస్తే, ఓకే, ఫస్ట్ మనం వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ 1 CR క్రియేట్ చేయాలి. 1 CR క్రియేట్ అయిన తర్వాత ఆ 1 CR మన కోసం పనిచేస్తుంది, మనం పని చేయక్కల. సో 1 CR నేను చెప్పాను కదా, 1 CR ఒక్కసారి 10 years చేసి వదిలేస్తే ఆ 1 CR నెక్స్ట్ 4.5 years 2 CR అవుద్ది, నెక్స్ట్ 3 yearsలో 3 CR అవుద్ది. అలా పెరుగుతుంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండ్ సూపర్గా యాక్ట్ అవుతూ వర్క్ అవుతూ మంచి కార్పస్ క్రియేట్ చేయగలుగుతాం. వండర్ఫుల్ సార్. అండ్ ఇది పాసిబుల్ ఎలా అవుతుంది అనేది మీరు విన్నారు కదా. సో దీనికి సంబంధించి ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఇన్కమ్ ఎంత, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది సంబంధించిన విషయాలకైతే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి. ఇవి ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే మేము ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి ఎపిసోడ్స్ కావాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే సార్తో ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.